అంటే కొన్ని చోట్ల బస్సులు పార్కింగ్ పెట్టారు, కొన్ని చోట్ల 2 వీలర్ పార్కింగ్ పెట్టారు, కొన్ని చోట్ల ఆటో పార్కింగ్ పెట్టారు, కొన్ని పాసులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర స్టేజీ దగ్గరికి పెట్టారు. మామూలుగా మనకేంటంటే బిగిన్ అయిపోయాక దాంట్లో ఉన్న మనిషిని చూసి ఆ మనిషి ఫేస్ను బట్టి పోనీయమంటుంటారు. కానీ ఇక్కడ అట్లా పెట్టలా. నువ్వు ఎంత తెలిసినోడు అయినా సరే ఎక్కడ కూర్చోమన్నారో అక్కడికే పంపించారు, ఎక్కడికి వెహికల్ అన్నారో అక్కడికే పంపించారు. అందులో ఎంత తెలిసిన వాడు సొంత చుట్టమైనా సరే నీ బాబాయ్ నీకు ఇచ్చిన బాధ్యతది ఇక్కడది కదా, అక్కడ పార్క్ చేసుకోపో అంటే ఇక సొంత బాబాయ్ అనేటటువంటి అబ్బాయే ఇట్లాగా మొహమాటం లేకుండా చెప్తున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఈవెన్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా చూస్తే మొత్తం అసలు ఆ రూట్ అంతా జామ్ అయిపోయింది. ఎక్కడా ఎవరు మామూలుగా అయితే గనక ముందుకు పోవాలా వెనక్కి పోవాలా, తొక్కిసలాట తోపులాట ఉంటుంది చాలా ప్రశాంతంగా. మామూలుగా ఇంకొకటి ఏంటంటే ఎవడో నాయకుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, లోకేష్ వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇట్లాంటి జనం వచ్చారు అంటే ఒక అర్థం ఉంది, అంటే వాళ్ళని కోసం అని చెప్పి వాళ్ళ కోసం ఉంటారు అని. కానీ సభ పూర్తయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు చూస్తే అప్పటిదాకా వాళ్ళు కూర్చుని బయటికి వెళ్ళారు. అంటే అంత సిన్సియర్గా కూర్చోవడం అనేటటువంటిది కానీ ఈవెన్ భోజనాలు అక్కడ ఏర్పాటు చేసిన చోట కూడా ఎక్కడ ఏ తొక్కిసలాట జరగల. మధ్యలో మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మామూలుగా మనకేంటి తలా ఒక మోహన్ అక్కడ బాటిల్ పడేసేసి పెద్ద పెద్ద ఆ బాటిల్ తీసుకోమంటారు. బాటిళ్ళు కాస్ట్ ఎక్కువ, వీళ్ళు ఆ కాస్ట్ను కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. ఎక్కడికక్కడ వాటర్కి సంబంధించిన డ్రమ్ములు పెట్టేసి ముందే పోసేసి దాని మీద ఇవి పెట్టేసేసి అక్కడ ఒక్కొక్క బాక్స్కి మహిళలకు అప్పచెప్పారు. అక్కడ వాళ్ళని